సంగీత్ ప్రీ రిలీజ్లో చెప్పాడు బీన్స్ అన్న లేకుండా ఈ సినిమా లేదని. అది 100% ట్రూ అండి. మ్యాట్ 3కి అంటున్నారా? సో అది సెటప్ చేసి బీమ్స్ అన్న లేకుండా ఉండదండి. బీమ్స్ అన్న కంపల్సరీ. యా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయిందండి. అంటే మన సినిమాలో క్లైమాక్స్ అవన్నీ మీరు చూస్తే సో కొంచెం పెద్ద కమర్షియల్ ఫీల్ అది వస్తుంది సార్. ఎస్ అవునా సార్? ఎస్ సార్. ఆబ్వియస్లీ ఈవీ గారు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఈవీ గారైనా, జంజాల గారైనా, కృష్ణారెడ్డి గారైనా, శ్రీకృష్ణారెడ్డి గారు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం కదండి. సో అదే మనకు అలా అంటే హలో బ్రదర్ సినిమాలో మనకు ఆ పోలీస్ ట్రాక్ అలాంటివన్నీ చూసినప్పుడు మనం కూడా అట్లాంటిది ఏదైనా చేయాలి, ఈ జనరేషన్లో ఎట్లా ఉంటుంది అది చేస్తే అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎస్ సార్. అవును సార్. అదే సార్. అంటే ఇప్పుడు మా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే 2 hours నాన్ స్టాప్ అని ఈ కథ చెప్దాము, మంచి పాయింట్ చెప్దాము అనే ప్రాసెస్లోకి వెళ్ళి అది ఎక్కడన్నా డౌన్ అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ ప్లాట్ మాత్రం వేసుకొని దీన్ని ఎక్స్ప్లోర్ చేసాము. అంటే అన్ని రకాల ఫిలిమ్స్ ఉండాలి కదా సార్, కథలు చెప్పే సినిమాలు ఉంటున్నాయి ఎలాగో. సో మనం ఏదైనా కొత్తది ఒకటి ఆఫర్ చేద్దాం లేదా. అది ఫస్ట్ పార్ట్కి ఎక్కువ ఉండేది సార్. ఎందుకంటే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, హీరోస్ని కంటిన్యూస్గా చూస్తారా లేదా అని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ప్రూవ్డ్ సార్. వీళ్ళు సీన్ మీరు చెప్తే చాలు వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ ధైర్యం ఉంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు అన్నట్టు. ఎస్ 100% అండి. వాళ్ళ ఎక్కువ చేస్తారు సార్. ఐడియా ఉంది సార్ మా దగ్గర. సీన్స్ ఫాస్ట్గా చేస్తాం సార్. బట్ మా బాయ్స్ అందరూ ఒక సోలో ఫిలిం చేపించి మళ్ళీ తీసుకొద్దామని ప్లాన్. లేదు మధ్యలో ఇంకోటి ఏమైనా ఉంటుందేమో సార్. అదే మా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు అనుకోండి చేసేద్దాం. బట్ వీళ్ళకి కూడా అదే మామ నాకు సోలో సినిమా చేయాలంటుందని మంచి స్క్రిప్ట్స్ రెడీగా పెట్టుకున్నారు సార్. వాళ్ళకి కూడా వింటున్నాం. ఏంటి సంగీతం ఏం చెప్పి ఎక్కడికి వెళ్తా వేస్ట్ సార్. రూమ్లో కూర్చోబెడతాడు నన్ను. సంగీతం ఎదురు కూర్చుంటా ఆడొక్కడే ఎంజాయ్ చేస్తాడు అంత ఇంత మా బ్యాచ్లో. సార్ సార్ అదే సార్ ఒకసారి అయిపోయిన తర్వాత మ్యాట్ అంత సార్. అది నాదే సార్. అదే కేజీఎఫ్లో ఎప్పుడైనా ఎలివేషన్ వచ్చినప్పుడు ఆయన వాయిస్ పెడుతుంటారు. అరవింద్ సమేత అన్నింటిలో సీరియస్ రోల్స్ చేస్తున్నారు కదా. ఒక్కసారి బాబాయ్గా మార్చేస్తారు శుభలేఖ సుధాకర్ బాబాయ్ అని. అది ఎలా ఉంటుంది అని. సో చూడాలనిపించింది. అంటే ఎక్కువ ఈవీవి గారి సినిమాలకి ఎల్బి శ్రీరామ్ గారు రాస్తారు కదండి, అది నాకు చాలా ఇష్టం. తర్వాత క్రేజీ మోహన్ అని మన తమిళ్లో ఉంటారండి, ఆయనది చాలా మంచిగా అనిపిస్తుంది. పంచతంత్రము అట్లాంటి సినిమాలు చేశారనమాట ఆయన. తర్వాత మలయాళంలో శ్రీనివాసన్ గారు ఉంటారు. సో వీళ్ళు మై ఫేవరెట్. అంటే తెలుగులో అరదీప్. ఎస్ డెఫినెట్లీ సార్. అంటే చాలా 5 మంది ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి వెళ్తారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమ్మాయి వస్తుంది. సో కొంచెం సిమిలారిటీస్ అనిపిస్తాయి సార్. బట్ మన హ్యూమర్ వేరు, వాళ్ళ హ్యూమర్ వేరు సార్. కొంచెం అలాంటి ఐడియా. క్రేజీ మోహన్ గారు చాలా ఇష్టం. అది అవును సార్. అది ఫస్ట్ ప్రాబ్లం పెట్టేసుకున్నాం సార్. ఈ ప్రాబ్లంలోకి ఒక డాన్ కావాల్సి వచ్చింది, ఒక పోలీస్ కావాల్సి వచ్చింది. పోలీస్కి ఎందుకో క్షణం సినిమాలో చూసినప్పుడు నాకు ఆయన చాలా ఇష్టం. మళ్ళీ సత్యనారాయణ అన్న సీరియస్గా పొలిమేర లాంటి సినిమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆయన కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది సార్. సార్ ఎస్ సార్ 30 minutes. లేదు సార్, ఇంకా గోవా కొంచెం రిస్క్ అనిపించింది సార్ నాకు. పెళ్ళి ఏంటంటే అందరూ లైఫ్లో మనం చూసుంటాం కదా సార్, ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి జరగదు, కానీ ఫ్రెండ్స్ వస్తే పెళ్లి జరగదు అన్నట్టు
అది ఆ ప్లాట్ ఎత్తుకున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్. ఇంకొంచెం సేపు చేద్దామని ఉండేది నాకు, బట్ టైం రెస్ట్రిక్షన్స్ వల్ల 45 మినిట్స్ కన్నా గోవాకి వెళ్దాం, ఒక 15 మినిట్స్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్ ప్రాబ్లంలోకి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వెళ్ళి పోలీస్ క్యారెక్టర్స్ ఒక సీన్ చేశారు కదా, వాళ్ళందరూ ఒక హౌస్ వెళ్ళారు. అది చాలా చాలా థిన్ లైన్ మీద ప్లే చేశారు. అది దాటా కూడా వల్గర్ అయిపోతుంది. అవును సార్, అవును సార్. రాస్తున్నప్పుడు అదే సార్, అంటే అప్పుడు లేడీస్ హాస్టల్ కూడా అదే ఉండే సార్ టెన్షన్. బట్ అలాంటి ఒక ఎపిసోడ్ ఆర్గానిక్గా వచ్చింది సార్. అది అంటే వీళ్ళు ఒక అమ్మాయిని ఎతకాలి, ఒక మిస్టేక్ జరగాలి, అంటే వాడు ఇచ్చే అడ్రస్ వల్ల ఏదో సంథింగ్ అలాంటిది. సో అది జరిగేసరికి కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది సార్. మీ థియేటర్లో అయితే నవ్వి చేస్తున్నారు, మరి షూటింగ్లో ఎవరు ఎక్కువ ఏడిపించేవాళ్ళు? ఏడిపించేదైతే లడ్డు మామ అందరినీ ఏడిపించాడు, అందరినీ అది సార్ సార్. అవునా లేదు సార్, అంటే యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్లో వీళ్ళు అంటే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి క్రికెట్ ఆడుకుంటూ సంగీతం ఉంటాడు. వీళ్ళ బ్యాచ్లో ఎవడైనా అలాంటి ట్విస్ట్ ఇవ్వాలి అంటే అది ఓన్లీ అశోక్ క్యారెక్టర్తోనే వర్కౌట్ అవుతుంది. సో అది ఫస్ట్ వచ్చింది. ఏమో ఫస్ట్ నీకే చెప్తున్నట్టున్నా, ఇది చెప్పగానే సంగీత్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఏయ్ సూపర్ ఉంది మామ, ఇది అయిపోయింది. క్లైమాక్స్ వచ్చేసింది. మామూలు ఇప్పుడు క్లైమాక్స్ రాస్తారు, కొంచెం పడుతుంది, బట్ అది క్లైమాక్స్ వచ్చేసరికి అది ఎగ్జైట్మెంట్. బాద్షా అయితే లేదు సార్ దానికి, బట్ ఇంట్రడక్షన్ మాత్రం యమదంగా చూసి అలాగే కావాలని చెప్పి తెచ్చాను నేను సార్. మా